హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందోనీలు వైబ్స్. ఈ వీకెండ్లో మేమైతే ట్రెక్కింగ్కి వెళ్ళాము. ఇది బెంగళూరు నుంచి కొంత డిస్టెన్స్ అనమాట. వీకెండ్లో ఎటైనా ట్రిప్ వెళ్దాం అనుకునే వాళ్ళకి షార్ట్ ట్రిప్ కోసం ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీని గురించి లొకేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. మేమైతే 3:30కి లేచాము. లేచి అలా ఫ్రెష్ అయిన తర్వాత 4:45కి అలా స్టార్ట్ అయ్యాము. సో ఇంత ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి కారణం మాకు కొంచెం డిస్టెన్స్లో ఉంటుందన్నమాట అది. సో 2 hours జర్నీ పట్టింది మాకు వెళ్ళడానికి. అందుకని మేము కొంచెం ఎర్లీగానే లేచాము. సో మంచిగా టీ తాగి అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. మనకు అక్కడ ట్రెక్కింగ్ చేసే దగ్గర ఏం దొరకవు అక్కడ. సో మనం ముందుగానే అన్నీ చేసుకోవాలి. అండ్ మనకి ట్రెక్కింగ్కి ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు లొకేషన్ అయితే చెప్తున్నాను. లొకేషన్ వచ్చేసి దేవరాయన దుర్గా. ఈ ట్రెక్కింగ్కి మనం వెళ్ళడం కోసం మనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెబ్సైట్ ఏంటంటే అరణ్య విహార. అండ్ దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 250 అనమాట. ఓన్లీ దీనికి మాత్రమే, ఈ దేవరాయన దుర్గా ట్రెక్కింగ్కి మాత్రమే 250 పడింది. సో ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనతో పాటు గైడ్ వస్తారు, లైక్ మనకి సెక్యూరిటీ లాగా. సో మనకు అక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటాయన్నమాట. అందుకని మనతో పాటు సెక్యూరిటీగా కూడా అలాగే గైడ్గా కూడా ఒక అతను వస్తారు. సో మాకైతే చాలా సేఫ్గా జరిగింది మాకు ఆ ట్రెక్కింగ్ అనేది. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరే వాళ్ళకి ఒక్కటే చెప్తాను, వెళ్ళే దారిలో మాత్రం తొందరగా లేచాం కదా నిద్రపోదామని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఎంట్రన్స్లో యాక్చువల్లీ చాలామంది ట్రెక్కింగ్కి వెళ్ళకుండా ఇక్కడ ఒక జూలా ఉంటుంది అనమాట. అది చూడడం కోసం చాలామంది వస్తారు. ఎందుకు ఇక్కడ ఎక్కువ మంది వస్తారు అని చెప్తే, ఇక్కడ 2000 years ఓల్డ్ టెంపుల్ ఒకటి ఉండిందంట. అలాగే రామబాణం అని చెప్పి అక్కడ ఒక బాణం ఉంటుంది. సో అక్కడి నుంచి వాటర్ ఎప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా చూడడం కోసం జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ వాటర్ ఎప్పుడు ఎండిపోదన్నమాట, వాటర్ అలా ఉంటూనే ఉంటుందంట. ఇది రామబాణం అంట. సో దీన్ని చూడడం కోసం అలాగే ఒక 2000 years ఓల్డ్ టెంపుల్ ఒకటి ఉంది, అది చూడడం కోసం వస్తారనమాట. సో ఎవరైనా సెక్యూరిటీగా వస్తేనే పంపిస్తారు. స్టార్టింగ్లో కూడా లైక్ మాకు ఎంట్రన్స్ పంపించలేదన్నమాట. సో ఫస్ట్ అయితే టికెట్స్ చూపించమన్నారు. టికెట్స్ చూపించిన తర్వాత వెయిట్ చేయండి అని చెప్పన్నారు. అండ్ అందులోనే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఎంట్రన్స్ ఓన్లీ 7 to 7:30 ఉంటుంది అనమాట. మేము ఆ స్లాట్కి బుక్ చేసుకున్నాము. సో మాకు ఆ స్లాట్కి తగినట్టు టైమింగ్ ఇస్తారు. సో మేము ఏం చేసామంటే మేము ఒక 1/2 hour లేట్ వెళ్ళాము. సో అందుకని కొంచెం వెయిటింగ్ కూడా జరిగింది మాకు. అలాగే ఎవరికైనా అక్కడ బుక్ చేసుకునేటప్పుడు అక్కడ టైం కూడా లైక్ ఆ టికెట్ మీద టైం కూడా మెన్షన్ చేస్తారనమాట. సో ఆ టైంలోపు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది అనమాట అదంతా కొండ సూపర్ అనిపించింది. అండ్ ఇదే ఆ 2000 years ఓల్డ్ టెంపుల్. సో దీన్ని చూడడానికి కూడా వస్తారనమాట చాలామంది. మాతో వచ్చిన గైడ్ అయితే మాత్రం మాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటిది ఏంటది అని చెప్పి ప్రతిదీ ఏ ఒక్కటి వదలకుండా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనైతే చాలా ప్లాన్స్ గురించి తెలుసుకున్నాను. అలాగే చాలా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను అనమాట. సో ప్రతిదీ ఆయన ఇదేం చేస్తారు, అదేం చేస్తారు, ఈ మొక్కతో ఏం చేయొచ్చు, ఆ మొక్కతో ఏం చేయొచ్చు అని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదంతా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా బాగా అనిపించింది. అండ్ వ్యూ చూడడం కోసమే రావాలబ్బా అనిపించింది. ఎందుకంటే చుట్టూ కొండలే, ఎంత బాగా అనిపించిందంటే. అండ్ ఆ పక్క కొండలకు కూడా ట్రెక్కింగ్కి వెళ్తారంట. ఆ పక్క కొండ పేరు రామదేవర బెట్ట. సో ఇదేమో ఎలుగుబంటి కాలు గుర్తు. ఇవన్నీ ఆయన మాకు చూపించారనమాట. చాలా క్లియర్గా చెప్పారు, ఇదిగో ఇక్కడ ఎలుగుబంటి ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండండి, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది అని చెప్పి. అండ్ ఆయన ఒక కత్తి కూడా తీసుకొచ్చారు, ఎందుకంటే చాలా తుప్పలు ఉన్నాయి అండ్ మొక్కలు ఏమైనా అడ్డు ఉంటే అవి మాకు డైరెక్షన్స్ చూపించడం కోసం ఆయన అవన్నీ కొట్టారనమాట. సో యాక్చువల్లీ డైరెక్షన్స్ ఉంటాయి ఇక్కడ, యారో మార్క్స్ వేసి రాళ్ళ మీద ఇచ్చారనమాట డైరెక్షన్స్. బట్ మనతో మాత్రం గైడ్ ఉంటేనే వాళ్ళు పైకి పంపిస్తారు. పైకి ఇన్ ద సెన్స్ కొండపైకి పంపిస్తారు. దారిలో చాలా మొక్కల కోసం, చాలా ప్లాంట్స్ కోసం, చాలా చెట్ల కోసం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ నేను యాక్చువల్లీ షార్ట్స్ వీడియోస్లో తీసానమాట. సో అవన్నీ నేను మీకు షార్ట్ వీడియోస్లో పెడతాను. సో మేమైతే కొండ ఎక్కుతున్నప్పుడైతే చాలా కష్టం అనిపించింది మెయిన్గా నాకు, ఎందుకంటే నేను ట్రెక్కింగ్ ఫస్ట్ టైం అనమాట. సో ఆ కొండ ఎక్కిన తర్వాత వ్యూ చూసిన తర్వాత ఈ డైలాగ్ ఉంటుంది కదా, వర్త్ వర్మ వర్త్ అని. సో అలాగే అనిపించింది సేమ్. సో ఇలాంటి వీకెండ్ ప్లానింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము కూడా వీకెండ్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాము ఎక్కడికో దగ్గరికి వెళ్ళడానికి. సో మేము ప్లాన్ చేసుకునేది నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్ళడం కోసం మీకు ఉపయోగపడుతుంది కాబట్టి. అండ్ అలాగే చాలా చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో, చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఈ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. అండ్ అలాగే దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.